అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఒక ప్రత్యేకమైన గ్రామం వైపు. పెద్ద తుంబలం, పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, మనస్సుకు హత్తుకునే ప్రకృతి అందాల మధ్య సాగబోయే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు చూపించబోతున్నాం. పెద్ద తుంబలం గ్రామానికి వెళ్ళే దారిలో ఏమేమి కనిపించాయి, ఆ గ్రామం ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. 2009లో పాత వంతెన కొట్టుకుపోయింది. ప్రజలు తాత్కాలిక మార్గాలపై ఆధారపడ్డారు. కొత్త వంతెన నిర్మాణం కొనసాగింది. 2012 ఆగస్టు నాటికి వంతెన దాదాపు పూర్తయింది. అది కేవలం వంతెన ప్రారంభం కాదు, 3 సంవత్సరాల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక కొత్త ఆశ ప్రారంభమైన రోజు. కొత్త వంతెన అందుబాటులోకి వచ్చింది. మంత్రాలయం వెళ్లే భక్తులకు ప్రయాణం సులభమైంది. రాయచూరు, ఆదోని, కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభమైంది. 2012లో జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కొత్త స్టీల్ వంతెన అందుబాటులోకి వచ్చింది. ఈరోజు అది మంత్రాలయం వెళ్లే భక్తులను, రైతులను, వ్యాపారులను, విద్యార్థులను, వేలాది మంది ప్రయాణికులను తుంగభద్రకు ఆవల ఉన్న ప్రాంతాలతో కలుపుతోంది. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలోని పెద్ద తుంబలం గ్రామం చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఆదోని మంత్రాలయం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో ఎన్నో పురాతన నిర్మాణాలు, శిల్ప సంపదకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అందులో ప్రత్యేకంగా నిలిచేది ఈ శ్రీ రామాలయం. బయట నుంచి చూస్తే ఇది ఒక పురాతన రాతి ఆలయంలా కనిపిస్తుంది. కానీ దగ్గరగా పరిశీలిస్తే దీని నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన విషయాలు కనిపిస్తాయి. నక్షత్రంలా కనిపించే ఆలయం ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకమైన లక్షణం. ఈ ఆలయ గోడలు ఒకే సరళ రేఖలో ఉండవు. కొన్ని భాగాలు బయటికి వస్తాయి, మరికొన్ని భాగాలు లోపలికి వెళ్తాయి. ఇలా అనేక కోణాలతో నిర్మించిన గోడల కారణంగా ఆలయ ప్రణాళిక నక్షత్రాన్ని పోలి ఉంటుంది. ఇది అప్పటి శిల్పుల నిర్మాణ నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి, ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, లేజర్ కొలతలు లేని కాలంలో ఇంత క్లిష్టమైన ఆకారాన్ని రాళ్లతో ఎలా రూపొందించారు. ఇదే ఈ ఆలయాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగించే ప్రశ్న. పెద్ద తుంబలం శ్రీ రామాలయం గురించి స్థానికంగా వినిపించే ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారని, ఆ సమయంలో శ్రీరాముడిని ఆరాధిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక ప్రతీతి. పెద్ద తుంబలం చరిత్రలో మరో ఆసక్తికరమైన అధ్యాయం ఉంది. ఈ ప్రాంతానికి జైన సాంప్రదాయంతో కూడా సంబంధం ఉంది.
ప్రస్తుత రామాలయం ఉన్న కట్టడం గతంలో జైన ఆలయంగా ఉపయోగపడిందని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు. తర్వాత ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ప్రతిష్ఠించబడి రామాలయంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఒకే ప్రదేశంలో కాలక్రమేణా వేర్వేరు మత, సాంస్కృతిక, సాంప్రదాయాల ఆనవాళ్లు కనిపించడం ఈ ప్రాంత చరిత్ర ఎంత సంక్లిష్టంగా వైవిధ్యంగా ఉందో తెలియచేస్తుంది. పెద్ద తుంబలం మధ్యయుగంలో జైన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందినట్లు పరిశోధనా గ్రంథాలు పేర్కొంటున్నాయి. వర్షాలు వచ్చాయి, ఎండలు పడ్డాయి, ఎన్నో తరాలు మారిపోయాయి. కానీ ఈ రాతి గోడలు మాత్రం ఇప్పటికీ తమ కథను చెబుతున్నాయి. కొన్ని చోట్ల కాలం ప్రభావం స్పష్టంగా కనిపించినా ఆలయ నిర్మాణంలో ఉన్న శిల్పకళ మాత్రం మనల్ని వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడుకోవటం ఎందుకు అవసరమో ఈ ఆలయం మనకు గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఈ ఆలయ గోడలను ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక్కో రాతి పొర, దాని మీద మరో రాతి పొర, ఇలా అనేక స్థాయిలుగా నిర్మాణం కనిపిస్తుంది. కొన్ని రాళ్లపై అలంకార నమూనాలు కనిపిస్తాయి. ఈ రాతి పనితనం చూస్తే అప్పటి శిల్పులు ఎంత ఓపికతో, ఎంత ఖచ్చితత్వంతో పనిచేశారో అర్థమవుతుంది. ఇది కేవలం పూజాస్థలం మాత్రమే కాదు, రాతిలో చెక్కబడిన ఒక చారిత్రక పత్రం లాంటిది. ఈ ఆలయాన్ని పాండవులు సుమారు 5000 సంవత్సరాల క్రితం నిర్మించారు. కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని పెద్దతుంబలం గ్రామంలోని శ్రీ సీతారామాలయం. ఈ ఆలయం సాధారణ రామాలయాల కంటే భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రత్యేకమైన నక్షత్రాకార నిర్మాణం, రాతి శిల్పకళ, పురాతన వాస్తు శైలి.
శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతీక. తండ్రి మాటను నిలబెట్టుకోవటం, కష్టాలను ఎదుర్కోవటం, ప్రజల పట్ల బాధ్యతగా ఉండటం, ధర్మాన్ని కాపాడటం, ఇలాంటి విలువలను రామాయణం మనకు తెలియచేస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో రామాలయాలు కేవలం దేవాలయాలుగా కాకుండా ధర్మం, కుటుంబ విలువలు, భక్తి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచాయి. పెద్ద తుంబలం రామాలయంలో కూడా శ్రీరాముడిపై భక్తి తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. పెద్దలు చెప్పే ఆలయ విశేషాలు, పిల్లలకు చెప్పే రామాయణ కథలు, పండుగల సమయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, ఇవన్నీ కలిపి ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెడతాయి. ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఒక పురాతన ఆలయంలో కనిపించే ప్రతి నిర్మాణ భాగానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ప్రవేశ ద్వారం నుండి గర్భగుడి వరకు, ఆలయ ప్రాంగణం నుంచి మండపం వరకు ప్రతి భాగం భక్తుడి మనసును క్రమంగా దైవ భావన వైపు తీసుకెళ్లేలా ఉంటుంది. పెద్ద తుంబలం రామాలయం కూడా స్థానిక ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం. పిల్లల నుంచి పెద్దల వరకు, పండగల నుంచి కుటుంబ కార్యక్రమాల వరకు ప్రతి సందర్భంలో ఆలయాన్ని గుర్తు చేసుకోవటం గ్రామీణ సంస్కృతిలో కనిపించే ఒక అందమైన సాంప్రదాయం. ఆలయం అంటే కేవలం గర్భగుడి కాదు, అది భక్తులు కలిసే ప్రదేశం, సాంప్రదాయాలు కొనసాగించే ప్రదేశం, పెద్దల జ్ఞాపకాలను తరువాతి తరాలకు అందించే ప్రదేశం. శ్రీరాముని ఆలయాల్లో శ్రీరామనవమికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేక ప్రాంతాల్లో కనిపించే సాంప్రదాయం. అలాగే పెద్ద తుంబలం రామాలయంలో కూడా పండుగ రోజుల్లో భక్తి వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఘంటానాదాలు, భక్తుల రాక, పూజా కార్యక్రమాలు, రామనామ స్మరణ, ఇవన్నీ కలిసి ఆలయ ప్రాంగణాన్ని ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా మార్చేస్తాయి. శ్రీరామ నామం వినిపించే చోట భక్తి వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది. పెద్ద తుంబలం రామాలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భక్తికి గుర్తు, ఇది సాంప్రదాయానికి గుర్తు, ఇది మన ప్రాంత ప్రజల జ్ఞాపకాలకు గుర్తు. శ్రీరాముని బోధనను గుర్తు చేస్తూ తరతరాలుగా భక్తులను ఆకర్షిస్తున్న ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవటం మాత్రమే కాదు, దాని చరిత్రను భద్రపరచడం కూడా మన బాధ్యత.